తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ ఎక్స్పాన్షన్ పై గత కొంతకాలంగా సస్పెన్స్ కొనసాగుతోంది. రేపో మాపో విస్తరణ ఉంటుందని, తమకు అవకాశం వస్తుందని ఆశావహులు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో లిస్టును తయారు చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఈ నెల 12న దసరా నాడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం. తన ప్రతిపాదనలతో తన ఢిల్లీ పర్యటనలో పార్టీ అధినాయకత్వంతో చర్చలు జరిపిన ముఖ్యమంత్రి కేబినెట్లో ఖాళీల భర్తీతో పాటుగా శాఖల మార్పుపైన కూడా కసరత్తు చేస్తున్నారు. సామాజిక సమీకరణలతో పాటు విధేయతకు పెద్దపీట వేస్తున్నట్టు పార్టీలో ప్రచారం నడుస్తోంది. 6 బెర్తులు ఖాళీగా ఉండడంతో ఎవరికి వారు విస్తృతంగా లాబియింగ్లు చేసుకుంటున్నారు. ఇక పార్టీ కోసం పనిచేసిన సీనియర్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తులు వీరంతా కేబినెట్ విస్తరణ కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. విస్తరణ జరిగితే తమకు మంత్రి పదవి ఖాయమనే భావనలో ఉన్నారు. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో పార్టీ కోసం పనిచేసిన వారు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. తమకు అధిష్టానం ప్రాధాన్యత ఇస్తుందని ఆశపడుతున్నారు. ఇక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న సమయంలో కొందరు సీనియర్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు ప్రస్తుతం 12 మంది మంత్రులున్నారు. మరో 6గురికి అవకాశం ఉంటుంది. దీంతో కేబినెట్ విస్తరణ ఉంటుందని గత 2 నెలల నుంచి ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే సీఎం 2 సార్లు ఢిల్లీకి వెళ్లారు. జాబితాలో మార్పులు చేర్పులు అధిష్టానం పెద్దలతో చర్చించారు. రాహుల్ గాంధీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో లిస్టు ఫైనల్కు చేరుకుంది. అయితే సామాజిక సమీకరణలతో పాటు అనుభవానికి పార్టీ ప్రాధాన్యత ఇవ్వబోతోందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తనకు అనుకూలంగా ఉండేవారిని కేబినెట్లోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇదే విషయంపై రాహుల్ గాంధీ వద్ద ప్రస్తావించి ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఒకరిద్దరు కీలక నేతలను కేబినెట్లో తీసుకోవాలని రేవంత్ సూచించారని సమాచారం. అయితే మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వినోద్, గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్ రావు, బాలు నాయక్, రామచంద్ర నాయక్, మల్రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి పేర్లు ప్రముఖంగా ఉన్నారు. వీరిలో 4గురికి పదవులు ఖాయం అనే టాక్ పార్టీలో వినిపిస్తోంది. ఇక పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించడంతో పీసీసీ కార్యవర్గం ఏర్పాటు, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పెండింగ్ పదవుల భర్తీపైన కూడా హైకమాండ్తో చర్చించినట్టు తెలుస్తోంది. అయితే మంత్రివర్గంలో తీసుకునే వారి పేర్లు దాదాపు ఖరారైనట్టుగా సమాచారం. ఢిల్లీలో పార్టీ నాయకత్వంతో చర్చల తర్వాత మంత్రివర్గ కూర్పు ఓ కొలిక్కొచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రివర్గంలో 6గురికి అవకాశం ఉంది. కొత్త వారికి అవకాశం ఇవ్వడంతో పాటుగా ప్రస్తుతం ఉన్న వారి శాఖల మార్పు కూడా ఖాయంగా కనిపిస్తోంది. మహిళకు హోంమంత్రి పదవి ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ప్రస్తుతం సీఎం రేవంత్ దగ్గర ఉన్న హోంశాఖ సీతక్కకు కేటాయించడం దాదాపు ఖాయమైనట్టుగా తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా నుంచి ఒకరికి కేబినెట్లో స్థానం దక్కనుంది. సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి పేరు ప్రచారంలో ఉంది. ఇక వాకాటి శ్రీహరికి మంత్రివర్గంలో స్థానం ఖాయమైందని తెలుస్తోంది. ఇక కొత్తగా మంత్రివర్గంలోకి ఆదిలాబాద్ నుంచి వివేక్, ప్రేమ్ సాగర్ రావులో ఒకరికి మంత్రి పదవి దక్కనుంది. 6 స్థానాలు ఖాళీ ఉండగా 4 భర్తీ చేసి 2 స్థానాలు ఖాళీగా ఉంచుతారని తెలుస్తోంది. మైనారిటీ, ఎస్టీల కోసం మరో బెర్త్ ఖాళీగా ఉంచనున్నట్టు సమాచారం. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ కు పట్టు చిక్కలేదు. దీంతో గ్రేటర్ ఎన్నికల్లోగా హైదరాబాద్ లో బలం పెంచుకునేలా కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లాలని రేవంత్ భావిస్తున్నారట. అందులో భాగంగానే గ్రేటర్ నుంచి ఎవరికి మంత్రి పదవి ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.